ముందు పోతే నువ్వు వెనకకు పోతే గొయ్యి అన్నట్టే తయారైంది కదా పాపం తెలంగాణ రైతన్నల పరిస్థితి. సన్నవడ్లకు బోనస్ అని చెప్పి సర్కారోళ్ళు దొడ్డు వడ్లు కొంటలేరని పక్క రాష్ట్రం కర్ణాటక పోయి అమ్ముకోవాలని ట్రాక్టర్లు ట్రాలీల్లో బస్తాలు లోడేసుకుని బయలుదేరిండ్రు రైతన్నలు. ఇక కర్ణాటక బార్డర్ పోయే వరకు ఆడున్న చెక్ పోస్ట్ కాడ గీళ్ళని రానియకుండా షాక్ ఇచ్చిండ్రు పోలీసోళ్ళు ఆడున్న రైతన్నలు. మహారాష్ట్రంలో మీరు ధాన్యం అమ్ముకునుడేందని కర్ణాటక రైతు సంఘాలన్నీ రోడ్డు మీదకొచ్చి నిరసనలు ధర్నాలు కూడా చేసినాయి. ఇక వడ్ల లోడ్లను వాళ్ళ రాష్ట్రంలోకి రానియకుండా వాటికి అడ్డం కూర్చొని కర్ణాటక రైతులు నిరసన చేసే వరకు తెలంగాణ రైతన్నలందరూ మస్తు పరిశాన్ అయినరు. ఇక్కడ రైతులకి ఒడ్లు తరించే లోపల ఆపిండ్రు. మేము గవర్నమెంట్కి అమ్మాలంటే గవర్నమెంట్ అమ్మితే బోనస్ పడుతుంది అన్నాడు. అమ్మిన వాళ్ళకి బోనస్ పడలే కొంతమందికి. దానివల్ల మేము ఇక్కడ రైతులకు తీసుకుపోతే ఇక్కడ ఆపేసిండ్రు. ఇంతకుముందులో ఎట్లా ఉండే ప్రభుత్వం ఇదేమి ఇంతకుముందు రైతు బండి పడితే అదే పెట్టుబడి సాయం కింద పెట్టుబడి పెట్టుకొని అప్పులు గంజలు తెచ్చుకోకుండా అరము నీట్గా మంచిగా అరం బతుకుతుంటే పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులే పుట్టడైనాయి. ఇక వడ్లను అమ్మి కట్టుకుందామంటే సర్కారోళ్ళు దొడ్డు వడ్లను కొంటలేరు. ఇక సన్న వడ్లకు సగ బోనస్ ఇత్తలేరు. అప్పుల బాధలు భరించలేక వడ్లను పక్క రాష్ట్రం పోయి అమ్ముకుందామంటే పర్మిషన్ లేదని వాళ్ళు అడ్డం పడబట్టే. అంతకు మొదలు సర్కారోళ్ళు ఊళ్ళలోకి వచ్చి వడ్లను కొనుక్కపోయేటోళ్ళు, ఇంకా రైతు బంధు పేరు మీద పెట్టుబడి సాయం చేసేటోళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలా రైతుల బతుకులు ఆగమైతున్నాయని